రాజన్న భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తుల కోసం రాజన్న రథం పేరుతో ఏర్పాటు చేసిన ఉచిత బస్సును ఆయన ప్రారంభించారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాల్లో భాగంగా నేటి నుండి 3 రోజుల పాటు రాజన్నను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సును అందుబాటులో ఉంచినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. 90% నిరుపేద భక్తులు రాజన్నను దర్శించుకుంటారని, వారి కోసమే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళార్తి వధూవరాభ్యాం వరదాభవంతు. కాళేశ్వర ముక్తీశ్వరాభ్య నమః. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో తేదీ 25/2/2025 నుండి 27/2/2025 వరకు మాఘబహుళ ద్వాదశి నుండి మాఘబహుళ చతుర్దశి వరకు ప్రయాణిక దీక్షగా శ్రీ మహాశివరాత్రి మహోత్సవాలు కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో ప్రారంభంగా పోతున్నవి. 25వ తారీఖు రోజున ఉదయం 6 గంటలకు సరస్వతి మరియు పార్వతీ అమ్మవార్లకు పూర్ణాభిషేకము, ఉదయం 10 గంటలకు గణప పూజ, పుణ్యాహవాచనము, దీక్షావస్త్రధారణ, రక్షాబంధనము, అఖండ దీప స్థాపన, మండపాదేవతా పూజలు, సాయంత్రం 4 గంటలకు అగ్నిప్రతిష్ఠ, రుద్రహోమము కార్యక్రమం నిర్వహించబడుతుంది. రాత్రి 8 గంటలకు ఎదుర్కోలు సేవ గ్రామ పురవీధుల గుండా స్వామివారి ఉత్సవ విగ్రహాల యొక్క ఎదుర్కోలు సేవ నిర్వహించబడుతుంది. 26వ తేదీ రోజున మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం నుండే భక్తులందరూ కూడా స్వామివారికి రుద్రాభిషేకాలు చేసుకుంటారు. అందరూ కూడా త్రివేణి సంగమైన గోదావరి నదీ తీరాలకు వెళ్ళి స్వామి స్నానాలు ఆచరించుకొని ఆ నదీ జలాలతోటి గోదావరి నీళ్లతోటి స్వామివారిని అభిషేకిస్తారు. సాయంత్రం 4:35 శ్రవణ నక్షత్రయుక్త కనకారాగ్నమందు శ్రీ శుభానంద ముక్తీశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. రాత్రి 12 గంటలకు లింగోద్భోకాల పూజ, అనంతరం కాలరాత్రి చండీ హవనం కూడా నిర్వహించబడుతుంది. 27వ తారీఖు రోజున ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు హవనము, అలాగే పూర్ణావతి బలిహరణం పూర్ణావతి కూడా నిర్వహించబడుతుంది. సాయంత్రం 4 గంటలకు ముందుగా వెలిసినటువంటి ఆదిముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో ఆదిముక్తీశ్వర స్వామివారు శుభానంద యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. రాత్రి 8 గంటలకు నాగవల్లి, తర్వాత పవలింపు సేవ, తర్వాత నందివాహన సేవ కూడా నిర్వహించబడుతుంది. ఈ ప్రయాణిక దీక్షగా నిర్వహించేటువంటి ఈ మహాశివరాత్రి మహోత్సవం